కదా. అవునవును నిజమే. అవునవును. ఎందుకంటే ఆ వాయిస్ నిజంగా నారా లోకేష్ గారి వాయిస్ ని ఎవ్వరు కూడా ఇమిటేట్ చేయడం అనేది అసంభవం. యా మేడం. వాస్తవంగా మీరు మాత్రం మంచిగా ఇచ్చారు, చూసుకోండి జాగ్రత్త. అందుకే పాజిటివ్ గానే మాట్లాడాను కదా మేడం. చూసుకొని చెప్తున్నారు. ఎక్కడైనా ఎవరికైనా నెగిటివ్ వెళ్ళకుండా మంచిగా పాజిటివ్ పాజిటివ్ గానే తీసుకొని. అతను ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళ రూపంలోనే నేను మాట్లాడి వింటున్నా గానీ వాళ్ళు మాట్లాడింది ఎప్పుడు నేను సెటైరికల్ నేను చేయట్లేదు కదా మేడం. లేదు ఎందుకంటే అమ్మో మనం చూసుకోవాలి కదా మేడం ఫస్ట్ పెద్దలతో ఎందుకు పంచాయతీ అంటారా? పంచాయతీలు. పెద్దలతో ఎందుకు పంచాయతీలు. కానీ ఏదేమైనప్పటికీ వాళ్ళ వాయిస్లు అయితే చాలా సూపర్ గా చేశారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల వల్లే చేశారు, ఇటు తెలంగాణ రాజకీయ నాయకులే చేశారు. చాలా బాగుంది మీ వాయిస్. కానీ కొడాలి నాని వాయిస్ అదే అడగబోతున్నా, మీరు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అది కొడాలి నాని అంటే కొంచెం ఉంటాయి అన్నమాట. కాకపోతే అవి వింటూనే ఉన్నాం ప్రతిరోజు. అంటే మరీ అన్ని బూతులు ఉండవు మేడం. కాకపోతే అతను ఆయన స్వయంగా వస్తే అన్ని బూతులు ఉంటాయి. ఇప్పుడు ఆయన వాయిస్ వస్తుంది కాబట్టి కొంచెం లిమిట్ లో ఉంటాయని మాకు అర్థమైంది. చెప్పండి ఏం చేస్తారు. అవును, ప్రభుత్వం పోయింది, అయితే ఏం చేస్తారు? ఓ పెద్ద ఏదో పీకతారంట. నా బొచ్చిగాడు ఆడేం చేస్తాడు? ఎవడేం చేస్తాడు? నన్ను ఎవడేం పీకలేడు. ఇప్పుడు చెప్తున్నా, ఏ బాబు వచ్చినా నన్ను ఏం చేయలేడు. ఎవడాడు? ఆడు నన్ను చేస్తాడా? చెప్తున్నా, ఒకరికి పగిలిపోద్ది అనుకున్నారు. ఏంట్రా మీరు అసలు? ఏంట్రా నా ఇంటి మీదకి వేస్తారా? రండి చూస్తున్నా, గుడివాడు రండిరా చూద్దాం. సోట సన్నాసి దద్దమ్మలరా, ఏంట్రా మీరు పీకేది? మంచిగా యానిమేషన్ కి మంచి వాళ్ళ వాయిస్ సూపర్ మస్తు ఉంది, చాలా బాగుంది. కొడాలి నానిది కూడా. ఆ టైంలో నేను నేర్చుకుంది కొడాలి నాని, దాని తర్వాత అంబటి రాంబాబు. అసలు ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరండి సుకన్య? సుకన్య ఎవరో నాకు నిజంగా తెలీదు. నేను సుక్కు అనేది ఎవరది? మా పిఏని. మీరందరూ కలిసి సుకన్య అంటారు. ఎవరండి సుకన్య? ఎవరు సుకన్య? వాళ్ళు బాగా మాట్లాడండి అనుకున్నాను. అంబటి రాంబాబు ఎవరు గంట అరగంట అంటారు. ఏమిటమ్మా ఇదంతా? నాకు వచ్చిన తలనొప్పి. గంట అరగంట అన్నాడు. నా ఫోన్ కాదు అది. ఎవడో మాట్లాడిన దానికి నన్ను ఎందుకు ఇరుక్కుంటాను? పొలిటీషియన్ అంటే ఆల్ పొలిటీషియన్ మీద, అంటే ఒక రాజకీయాల మీద మీ ఒపీనియన్ ఏంటి? నో కామెంట్ మేడం. నో కామెంట్ చెప్పలేకపోతున్నారా? లేకపోతే వాళ్ళు అసలు అనుకుంటాం కానీ మన యాక్టర్స్ ఎవరు పనికిరారు మేడం. వాళ్ళ ముందు సూపర్ సూపర్. ఈ ఒక్క డైలాగ్ చాలు, ఇంకేం అడగదు. ఇంకా అంటే సినిమా యాక్టర్లు పనికిరారు. ఇదైతే జెన్యూన్ యాక్టర్స్ వాళ్ళు. నిజంగా జెన్యూన్ యాక్టర్స్, పొలిటీషియన్స్. మీ విషయానికి వస్తే, ఒక యాక్టర్ గా నేను వెళ్ళబోతున్నాను అంటే ట్రై చేస్తున్నాను, చిన్న చేస్తున్నా అన్నారు. నేను మంచి స్థాయికి ఎదగగలను ఒక ఆర్టిస్ట్ గా అంటున్నారు. ఇది ఓవర్ కాన్ఫిడెంటా? మంచి స్థాయికి నేను ఎదుగుతానని చెప్పలేదు మేడం. ఒక స్థాయికి ఎదగాలని అనుకుంటున్నాను. ఆ ప్రయత్నమే నేను చేస్తున్నాను అని మాత్రం. నేను ఇందాక కూడా చెప్పాను మేడం, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఓన్లీ కాన్ఫిడెన్స్ తో మాత్రమే వెళ్తున్నాను. సో డిపెండ్ అపాన్ అంతే, మన టాలెంట్ కాన్ఫిడెన్స్ తో పాటు మనం వెళ్తున్నాం. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, బై ది గాడ్ గ్రేస్. చాలా మంది ఓవర్ కాన్ఫిడెంట్ తో ఇండస్ట్రీకి వెళ్ళి అవును మేడం వస్తున్నారు. ఇది పొడి చేయగలను, అది పొడి చేయగలను, నా అంత తోపు లేడు, తురుంకారు లేడు అని చెప్పేసి వచ్చేస్తున్నారు చాలా మంది. అంటే ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు, చూసే వాళ్ళు కూడా అట్లా చాలా మంది వస్తున్నారు. ఇక్కడ టాలెంట్ ఉన్నోడిని తొక్కేసి ఏ టాలెంట్ లేనోడు పైకి వస్తున్నారు. మరి అందుకే నేను అడుగుతున్నా, అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా మీరు ఫేమస్ అవుతూ ఉన్నారు. మిమిక్రీలో చాలా నెంబర్ 1 అని నేను చెప్పగలను. కానీ ఆ మిమిక్రీ నమ్ముకొని నేను ఆర్టిస్ట్ కూడా అవుతాను అనేది నాకు ఓవర్ కాన్ఫిడెంట్ అని. అంటే మేడం నేను ఏమంటున్నా అంటే, ఇప్పటిదాకా చెప్పాను కదా మేడం, మిమిక్రీ ఆర్టిస్ట్ కెన్ డూ ఎవ్రీథింగ్. నేను ఇందాక చెప్పాను కదా మేడం, నేను అందుకే యాక్టింగ్ లో కూడా వెళ్తున్నా. నేను కొన్ని టీడీపీ స్కిట్స్ కూడా చేశాను, అందులో వెబ్ సిరీస్ లో కూడా చేశాను. వాళ్ళు మంచి నేమ్ వచ్చింది నాకు. సో ఆ రూపంలో నేను వెళ్దాము. సరే, వై నాట్ వి గో దేర్. దానికి ఎందుకు రీచ్ కాలేము, చిన్న తపన అంతే. మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినట్లలో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి? స్టేజ్ పర్ఫార్మెన్స్ కాదు కదా మేడం, నేను ఫిలిం ఛాంబర్కి వెళ్ళాను ఒకసారి. ఫిలిం ఛాంబర్కి వెళ్తే మన
నాగినేడు ఉమ్, నాగినేడు గారు అక్కడే ఉన్నారనమాట. ఓకే. అతన్ని కలిసాను అనమాట. సార్ ఇది పరిస్థితి, నేను మీలా చేస్తాను. ఏంటి నువ్వు నాలా చేస్తావా అన్నాడు. అవును సార్ చేస్తాను సార్ నేను. అవునా చెయ్యి. దాని తర్వాత మిర్చిలో డైలాగ్ చెప్పాను అనమాట. ఉమ్, ఉమ్, ఉమ్. మాకోసం ఒకసారి. మా ఊరు పాలేరు బిడ్డ, మీ బడిలో చదివితే గొప్పదవుతుందంటగా, చేర్పించుకోరు అంటే సార్ మేనేజ్మెంట్ కోట మొత్తం సీట్స్ అయిపోయాయి. డబ్బా నేను కట్ట కాదు, కడితే నేను ఒక్కనే మంచోడిని అవుతా, నువ్వు మంచోడు అవ్వాలిగా. ఇలా చేసుకుంటూ పోతే మనం చేయలేం సార్. డబ్బుతో వ్యాపారమా? సారా దుకాణం పెట్టుకో. చూడు, రేపటి నుంచి ఇది బడికి వస్తుంది. దీన్ని చూసి మా ఊర్లో చాలా మంది చదువుకోవాలనుకుంటారు. వాళ్ళ కోసం మళ్ళీ నేను ఈ గడప తొక్కకూడదు, అర్థమైందా? ఇది చేశాను. బాగా చేసావురా అన్నాడు అతనే. అది కూడా కాంప్లిమెంట్, ఎందుకంటే best బాగా compliment. చేసావు, సూపర్ ఇది. ఎందుకంటే Yeah. మిర్చి సినిమాలో కూడా ఈ సీన్ హైలైట్ సీన్ అవుతుంది. అవును. చాలా హైలైట్ సీన్ అది. దాన్ని మా కోసం వినిపించినందుకు చాలా థ్యాంక్స్. అదే విధంగా అప్పుడు నాగినేడు గారు ఏమన్నారు మీతో? మాట్లాడాను మేడం. మాట్లాడిన తర్వాత సార్ నాకు మీ వాయిస్ అని చెప్తే వాయిస్ చేశాను. దాని తర్వాత అతను ఏ బాగా చేసావురా, అచ్చా అలాగే చేసావే అన్నాడు. అదే సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని చెప్పి దాని తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది సార్ ఇట్లా ఇదే అంటే, సరే చూద్దాం అన్నాడు. అది చూద్దాం అన్నారు. కానీ డెఫినెట్ గా మీరు ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ గా గానీ ఆర్టిస్ట్ గా గానీ ఇండస్ట్రీలో చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కూడా కోరుకుంటున్నాము. కాకపోతే you. ఇప్పుడు Yeah. మిమ్మల్ని ఒక ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం. సూపర్ మేడం. మీరు ఓకే కదా? యా మేడం షూర్. కేవలం ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ గురించే అడుగుతాను నేను. యా. మా కోసం మెగాస్టార్ చిరంజీవి గారి వాయిస్. నిజంగా ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే చాలా సంతోషంగా ఉంది. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ. సూపర్. అంటే మొత్తానికి నా ఇంటర్వ్యూ మీద ఏమంటారు? చిరంజీవి గారు అంటే ఒక్క మాటలో మీ ఒపీనియన్? సూపర్ మేడం, మెగాస్టార్, రియల్ మెగాస్టార్. అంతే. బాలయ్య బాబు మరి చాలా చూసుంటాం, ఏమేమో చూసుంటాం. ఎన్ని చూస్తే కానీ ఇక్కడ వరకు రాము. చెప్పేదేను గాడిదా, అది దబిడే మనతో ఆటలొద్దు, తెలుసుగా మనదంతా ఫ్యాక్షనిజం, ఓవర్ ఎక్స్పెక్టేషన్. అదే ఎవరు మూసుకో. అమ్మని మీకు మాత్రం గ్యారెంటీగా బాలయ్య బాబు టార్గెటే. ఇలా విన్నారట, ఏమిరా నన్ను ఇమిటేట్ చేస్తావని మీకు పడింది. మీకు అయింది ఖచ్చితంగా మూడింది. సారీ, కేవలం మేము ఇమిటేట్ చేశాను అంతే. నేను మూడింది ఇంకా, కానీ బాలయ్య బాబు గారిని దించేశారు, పక్కా దించేశారు. బాలయ్య బాబు గారి గురించి మీరు ఒక్క మాట. సూపర్ మేడం. అంటే మన బయటికి అలా కనిపిస్తారేమో కానీ చాలా మంచి వ్యక్తి అతను. నిజంగా లెజెండరీ. తను మనసు అయితే చిన్నపిల్లలే కదా. ఓకే, నెక్స్ట్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.